ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇంటర్నెట్ ఈ దర్శన టికెట్లతో శ్రీవారి సులభ దర్శనం, భక్తులకు ఉపయుక్తంగా ఆన్లైన్ విధానం. ప్రకాశం జిల్లా కాకర్లలో కన్నుల పండుగ శ్రీవారి కళ్యాణం, నాద బ్రహ్మ త్యాగరాజస్వామికి టీటీడీ నీరాజనం. దేశవ్యాప్తంగా భగవద్ రామానుజాచార్యుల తిరునక్షత్రోత్సవం, తిరుమల శ్రీవారి సన్నిధిలో భాష్యకారునికి నీరాజనం. మే 2 నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, భారీ ఏర్పాట్లు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానములు. తిరుమల తిరుపతి దేవస్థానములు ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు బ్రహ్మాండ నాయకుని భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. టీటీడీ టికెట్ల వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ సులభతరమైన దర్శనానికి మార్గాన్ని సుగమం చేస్తోంది. ఈ సందర్భంగా తేదీల వారీగా టికెట్ల వివరాలను తెలుసుకుందాం. ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం 4337 టికెట్లు. ఏప్రిల్ 27వ తేదీ సోమవారం 10,602 టికెట్లు. ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం 12,620 టికెట్లు. ఏప్రిల్ 29వ తేదీ బుధవారం 12,074 టికెట్లు. ఏప్రిల్ 30వ తేదీ గురువారం 11,429 టికెట్లు. మే 1వ తేదీ శుక్రవారం 6,203 టికెట్లు. మే 2వ తేదీ శనివారం 6,249 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ప్రకాశం జిల్లా కాకర్లలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నాదు బ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామివారి 248వ జయంతి సందర్భంగా త్యాగరాజస్వామివారి పూర్వీకుల గ్రామమైన కాకర్లలో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవం ప్రకాశం జిల్లా వాసులకు పరవశాన్ని పంచిపెట్టింది. అలాగే త్యాగరాజస్వామి విరచిత ఘనరాజ పంచరత్న గోష్ఠిగానం వీణుల విందుగా సాగింది. టీటీడీ శ్రీనివాస కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తజనం పరవశించారు. భక్తి ప్రపత్తులతో స్వామి అమ్మవార్లకు ప్రణమిల్లారు. దేశవ్యాప్తంగా పలు వైష్ణవాలయాల్లో విశిష్ట అద్వైత సిద్ధాంతకర్త శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్రోత్సవాలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల క్షేత్రంలోనూ, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారికి తిరునక్షత్ర మహోత్సవాలు కనుల పండుగగా ముగిశాయి. 10 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం తిరుమలను సాలగ్రామశిలగా భావించి మోకాళ్లతో కొండను అధిరోహించిన భాష్యకారులకు విశేష అభిషేకాలను నిర్వహించారు. అలిపిరి సోపాన మార్గంలో నెలవైన త్రోవ భాష్యకారుల సన్నిధిలో టీటీడీ పెద్ద జీయర్ శ్రీ శఠగోప రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో త్రోవ భాష్యకారులకు విశేష పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం భాష్యకారుల వారు సుగంధభరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక హారతులు అందజేశారు. ఈ సందర్భంగా జియంగార్లు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ గోష్ఠి చార్తుమర నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో అనుగ్రహ భాషణం చేశారు. రామానుజుల వారు చైత్రమాసంలో ఆరుద్ర నక్షత్రంలో అవతరించినారు. 108 దివ్య దేశంలో అది అద్భుతముగా రామానుజుల వారి ఉత్సవం 10 రోజులు జరుగుతుంది. తిరుమలలో వచ్చి రామానుజులు అనేక కైంకర్యాలు చేశారు. వచ్చేటప్పుడు తిరుమల శేషాచలమని తిరుమల తొక్కనని చెప్పారు కాలుతో. తర్వాత మోకాలతో నడిచి వచ్చి మోకాల మెట్లో కూర్చొని ఇక్కడ ఉండి
ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత కొండకు వెళ్ళినట్లు అనేక కైంకర్యాలు చేసి అన్ని చేసినట్లు దివిదేశ సంప్రదాయంగా దోవ భాష్యకాలని పేరు. శ్రీవారి సన్నిధి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి శ్రీ వైగానసాగమ శాస్త్ర ప్రకారం తిరువారాధన జరిగి నైవేద్యం మొదటి గంటలో జరిగి ఒక గంపలో ప్రసాదము శుద్ధాన్నము ఒక గిన్నెలో తీర్థం ఇచ్చి అర్చకులు వారు ఇక్కడ పంపిస్తారు. ప్రతినిత్యం పెద్ద జీంగారమఠం వాళ్ళు వచ్చి ఇక్కడ నైవేద్యం చేసి పోతారు. అది నిత్యశ్రీ నిత్యమంగళం. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ భాష్యకారుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై ఆలయ చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని భాష్యకారుల సన్నిధిలో స్వామివారి ఉత్సవమూర్తికి సుగంధభరిత ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని జరిపారు. ఉత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ భాష్యకారుల వారిని ఓ తిరుచిపై, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని మరో తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుతీర్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ భాష్యకారుల వారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ ఉత్సవంలో టీటీడీ చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం డాక్టర్ కె సర్వోత్తమరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పీటీజీ వై సంపత్ కుమార్ ఆచార్యులు యతిరాజ వింశతి అంశాలపై ప్రసంగించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మనాథుని ఆలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల తిరునక్షత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భగవద్ రామానుజ వారి శోభాయాత్ర వైభవంగా జరిగింది. శ్రీ త్రిదండి అహోబిల రామానుజీయర్ స్వామి నేతృత్వంలో శ్రీ త్రిదండి దేవానాల రామానుజీయర్ స్వామి సహకారంతో నిర్వహించిన శోభాయాత్రలో చిన్నారులు చేసిన వేదమంత్రోచ్చారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే వసంతోత్సవాల గోడపత్రికను శుక్రవారం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆవిష్కరించారు. మే 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు శుక్రవారపు తోటలో వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రం భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రంలోని పద్మ సరోవరంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయడంతో శ్రీ మహాలక్ష్మి అంశగా బంగారు పద్మాల నుంచి శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలను విన్నవించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని విశేషంగా అభివృద్ది చేసి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి ఏటా వైశాఖ మాసం చతుర్దశికి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు ప్రారంభమై పాడ్యమికి పూర్తయ్యే విధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగానే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల గోడపత్రికను టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు శుక్రవారం ఆవిష్కరించారు. తిరుచానూరు క్షేత్రంలోని శుక్రవారపు తోటలో అమ్మవారి వసంతోత్సవాలు మే 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం అమ్మవారు బంగారు తిరుచిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. మే 3వ తేదీ ఉదయం 7 గంటలకు నిత్యాన్నపాయని శ్రీ పద్మావతి అమ్మవారి స్వర్ణ రథోత్సవం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీ పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో శ్రీమతి చెంచులక్ష్మి, పీఆర్ఓ శ్రీ టి రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి చెల్లెలుగా ప్రసిద్ది చెందిన తిరుపతి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుపతి శాసనసభ్యురాలు ఎం సుగుణ గంగజాతర ఉత్సవాల కరపత్రికలు, గోడపత్రికలను శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ నెల 5వ తేదీ చాటింపుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో భాగంగా
ప్రతిరోజు భక్తులు వివిధ వేషధారణలతో వచ్చి గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం సుగుణ మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ తల్లిని చూడాలంటే కోరిన కోటెలు తీరాలంటే తిరుపతి జాతర చూడాలో. మన తిరుపతి గంగమ్మ అంటే మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాష్ట్రాల వారు మరియు మన పరిసర ప్రాంతాలైన చిత్తూరు జిల్లాలో అయితే చాలా ముఖ్యమైన గంగమ్మ గుడిగా దీన్ని అందరూ కూడా ప్రతిష్ఠిస్తారు. దీనికి మన టీటీడీ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఈమెను మన వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా కూడా భావిస్తూ ఉంటారు. జాతరకు సారంతా కూడా మన తిరుపతి దేవస్థానం వారు అందించడం జరుగుతుంది. ఈ తిరుపతి గంగమ్మ జాతర రేపు మే 5వ తారీఖున ఇక్కడ ప్రారంభింపబడి 13వ తారీఖున సమాప్తి అవుతుంది. ఆ 7 రోజులు కూడా వివిధ వేషధారణలు ధరించి ప్రజలందరూ కూడా ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఆఫీసర్లు వాళ్ళంతా కూడా వాళ్ళ మొక్కులు చెల్లించుకొని గంగమ్మ దేవతను నమ్ముకొని వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో తిరుపతి ప్రజలందరూ సుఖశాంతులతో కూడా జీవిస్తారని ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం. రానున్న గోదావరి పుష్కరాలలో సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద 3,57 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుష్కర పనులను వచ్చే జూన్ 15 నాటికి పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామని వెల్లడించారు. శ్రీశైల క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయానికి ఈశాన్య దిక్కులో గల రుద్రవనంలో కొలువుతీరిన రుద్రమూర్తికి విశేష అభిషేకాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మహాగణపతి పూజ, సంకల్ప పఠనం చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆ తరువాత వివిధ వర్ణమయ పరిమళ భరిత పుష్పాలతో స్వామివారిని అర్చించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించారు. చిత్తూరు జిల్లా బిఎన్ కండ్రిగ మండలంలోని పుత్తేరిలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. టీటీడీ సహకారంతో నిర్మించిన ఈ ఆలయ ప్రతిష్టాపనోత్సవంలో భాగంగా ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పురవీధుల్లో ఊరేగించారు. ఆదిలాబాద్లోని పలు ఆలయాల్లో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
ఇందులో భాగంగా శ్రీ మురళీకృష్ణ ఆలయం, శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా శ్రీ ఆదిశంకరాచార్యుల మూర్తికి ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహామంగళ నీరాజనం, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. శ్రీ గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో వేద పాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేశారు. తరువాత శ్రీ శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని భజనలు, భక్తి సంకీర్తనల నడుమ ఊరేగించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని శ్రీ సిద్ది వినాయక స్వామివారి సన్నిధిలో శంకరాచార్యుల జయంతి వేడుకను వైభవంగా నిర్వహించారు. సంజయ్ నగర్ శంకర సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ ఆదిశంకరాచార్యునికి ప్రత్యేక పూజలు జరిపి అలంకరించారు. తరువాత జగద్గురువు చిత్రపటాన్ని వాహనంపై ప్రతిష్ఠించి నగర వీధుల్లో ఊరేగించారు. గణపతి హోమం, నవగ్రహ హోమం, గాయత్రి హోమాలను నిర్వహించి సామూహిక ఉపనయనాలను జరిపారు. అదేవిధంగా బెంగళూరు నగరంలోని జలహళ్లి శ్రీ శారదా క్షేత్రం శ్రీ శారదాంబ సన్నిధిలో శ్రీ ఆదిశంకరాచార్యుని జయంతి ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ప్రాతకాలమే శ్రీ శారదాంబాదేవి శ్రీ ఆదిశంకరాచార్యులకు విశేష పూజలు నిర్వహించి అలంకరించారు. ఆపై సామూహిక ఉపనయనాలను నిర్వహించి శ్రీ గాయత్రి మంత్రోపదేశం చేశారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి తాలూకా పీటీ పుదూరు గ్రామంలో నెలవైన శ్రీ మాతమ్మ ఆలయ పునరుద్దరణ, జీర్ణోద్దరణ, అష్టబంధన మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఈ నెల 22 ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఇంటర్నెట్ ఈ దర్శన టికెట్లతో శ్రీవారి సులభ దర్శనం, భక్తులకు ఉపయుక్తంగా ఆన్లైన్ విధానం. ప్రకాశం జిల్లా కాకర్లలో కన్నుల పండుగ శ్రీవారి కళ్యాణం, నాద బ్రహ్మ త్యాగరాజస్వామికి టీటీడీ నీరాజనం. దేశవ్యాప్తంగా భగవద్ రామానుజాచార్యుల తిరునక్షత్రోత్సవం, తిరుమల శ్రీవారి సన్నిధిలో భాష్యకారునికి నీరాజనం. మే 2 నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, భారీ ఏర్పాట్లు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానములు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే కన్నడ ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.